దర్శి పట్టణంలో వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా కార్యకర్తల నినాదాలతో హోరెత్తుతోంది. దర్శి ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీకి భారీగా తరలివచ్చారు పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ. ఈ ఏడాదిలో ఏమేమి మోసాలు చేశారు కూటమి ప్రభుత్వంలో దాని మీద ఎండగడితే ప్రయత్నం కొనసాగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వెన్నుపోటు దినోత్సవం ఇంత భారీగా ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ అబద్ధ హామీలన్నీ, గతంలో ఎప్పుడు లేని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయేకి ఈ రాష్ట్రం మొత్తం ప్రజలు, ముఖ్యంగా మహిళలు కానీ పేద బడుగు బలహీన రైతులు మొత్తం ఈ చంద్రబాబు రాజకీయ ప్రభుత్వాన్ని విన్నగట్టడం కోసం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి వేలాది మంది వచ్చేసి ఇటువంటి ప్రభుత్వం మాకు అవసరం లేదు, జగన్మోహన్ అన్నంతకాలం ప్రజలందరూ సంక్షేమంగా బాగున్నారు, ఇతను వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా లేదు, మొత్తాన్ని అప్పుడు మామూలు వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పడుతున్నాడు, అందువల్ల ఇటువంటి నాయకుడు అవసరం లేదని చెప్పి స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చారు. ఈ రోజు మహిళలకు కానీ రైతులకు కానీ సుఖీపోకని ఎన్ని కూడా మేము 2-3 నెలల్లో అమలు చేస్తాం, ఆగస్టు నుంచి చేస్తామని చెప్తున్నారు. ఎలక్షన్ల ముందు అమ్మవారి కింద ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది 15,000 ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెరవేరుస్తున్నారు. ఇప్పటికి సంవత్సరం అయింది, ఇంతటి కాల మళ్ళా మనం ఉద్యమం చేస్తుంటే మళ్ళా ఇస్తా అంటున్నారు. ఈ అబద్ధం మోసలు, ముఖ్యంగా ఫ్రీ బస్సు అమ్మఒడి గతంలో ఇచ్చిన హామీలు ఎమ్మడి నెరవేర్చడం కోసం మహిళలు చాలా మంది స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా మీ ర్యాలీకి సంబంధించి చూసుకుంటే నాకు తెలిసి ఏ సెంటర్లో లేనంత భారీగా పోలీసులు మోహరించారు. మీ పార్టీ కార్యాలయం నుంచి ఒక రకంగా పోలీసు వలయంలో వెళ్తున్నారు మీరు. ఇక్కడ దర్శిలో వచ్చేకి మొదటి నుంచి కూడా జగన్ ప్రభావం ఎక్కువ ఉంది. అది కూడా మా డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం కాబట్టి ఎంతవరకు నియంత్రించాలని చెప్పి ప్రోగ్రాం సక్సెస్ కాకూడదని, ప్రజల్లో వ్యతిరేకత బయట పెడితే గవర్నమెంట్ వ్యతిరేకత ఎక్కువ అవుతుందని చెప్పేసి కావాలి పోలీసులు బైకులు తీసేపిస్తున్నారు, ఫ్లెక్సీలు తీసేపిస్తున్నారు. అరాచక ప్రభుత్వంలో ఉన్నారు. ఎక్కడ చూసినా పోలీసు ప్రభుత్వం తప్ప ఇంకేం ప్రభుత్వంలో వాళ్ళు అణిచివేతని పోలీసు ద్వారా అణిచివేయాలని చేస్తున్నారు. కానీ స్వచ్ఛందంగా ప్రజల నుంచి వచ్చిన ఉద్యమాన్ని ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు. ఫైనల్ గా మీరు ఈ ర్యాలీ నిర్వహణ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ లాంటి దమ్మున్న నాయకులు కావాలి. హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ ఏ విధంగా నెరవేర్చాడు ఆ విధంగా ముఖ్యమంత్రి కావాలి. మళ్ళా రాష్ట్రం మొత్తం మేము ఎలక్షన్లప్పుడు తప్పు చేశాము, మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ వస్తే తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. వీళ్ళని తొందరలో చంద్రబాబు దిగిపోవాలి, జగన్మోహన్ గారు రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నాం. ఏం కాదు, ఈ రాష్ట్రంలో మొత్తం బడుగు బలహీన వర్గాలు కానీ, ముఖ్యంగా మహిళలు కానీ, రైతులు కానీ ఈ అరాచక ప్రభుత్వం వద్దు, ఈ ఇచ్చిక ప్రభుత్వం వద్దు, ఈ వెన్నుపోటు ప్రభుత్వం వద్దు అని చెప్పేసి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇది. అది ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ గంటాపదంగా చెప్తున్నారు. ప్రజల నుంచి నిరసన గలం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. సంక్షేమం ప్రభుత్వం తీసుకురావాలి. ఇప్పటికైనా ఒకవేళ ప్రభుత్వం చాలా చేత కాకపోతే దిగిపోవాల్సిన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. వీడియో కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, దర్శి పట్టణం నుంచి.